భద్రము చేయబడిన వారు, ప్రేమించబడిన వారు అని ఉంటుంది. పిలువబడిన వారు, నిన్ను నన్ను కూడా పిలిచాడు. ఒక మాట నీకు జ్ఞాపకం చేస్తా, 12 మంది శిష్యులలో ఒకడిగా ఎంచబడుతున్నటువంటి యూద అనబడేటువంటి వాడిని పిలిచిన వాడే తన ఆత్మ ద్వారా నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ఈ యూదాని ఎక్కడికి పిలిచాడో అర్థమవుతుందా? ఈ యూదాని ఆత్మీయంగా ఏ రాజ్యానికి, ఏ స్థలానికి, ఏ చోటుకి పిలిచాడో నిన్ను నన్ను కూడా అక్కడికే పిలుస్తున్నాడు. తేడా ఏమి లేదు. ఆయనకు ఇంకొక ఆకాశం, ఇంకొక పరలోకం, మనకేమో కింద పరలోకం, భూమి కింద అట్ట ఏమి లేవండి. అందరం ఒక చోటికి వెళ్ళాల్సిందే. అందుకని ఈయన ఏం చెప్తున్నాడంటే, పిలవబడిన వారు ఉన్నారు, భద్రము చేయబడిన వారు ఉన్నారు, మూడవదిగా ప్రేమించబడినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, నీవు పిలవబడినటువంటి వ్యక్తిగా ఉన్నావా? పిలవబడటం అంటే సాధారణంగా ఆహ్వానించబడటం కాదు. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు, పిలవబడిన వారు అనేక మంది ఉంటారు, కానీ ఆ పిలుపులో జాగ్రత్త, ఆ పిలుపులో, ఏ పిలుపులో చాలా మందిని పిలిచాడు. 12 మందిని 12 రకాలైన పిలుపులతో పిలిచాడు. వాళ్ళు ఒకవేళ 3.5 సంవత్సరాలు బలహీనంగా ఉండి, ప్రభువుకు వ్యతిరేకంగా ఉండి, దేవుని రాజ్యపు పనిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉండి, బలహీనులై, ఇదిగో ఆ ప్రభువు మాకు తెలియదు అని చెప్పేటువంటి స్థితిలో కూడా వెళ్ళిపోయినటువంటి వారిని పిలిచాడే. అదే పిలుపు, అదే పిలుపు అండి. పేతురుని ఏ పిలుపుతో అయితే పిలిచాడో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహానుని ఏ పిలుపుతో అయితే పిలిచాడు, ద డెస్టినేషన్ ఈజ్ సేమ్. మిగతా ఆత్మీయ విలువలు, అధికారాలు పక్కన పెడితే, నీవు ఉండాల్సినటువంటి చోటు, ఉండేటువంటి సమయము, ఉండేటువంటి ఆ పరిస్థితులు వాళ్ళకి మనకి ఒకటిగానే ఉన్నాయి. దాన్నే దేవుని రాజ్యము అన్నాడు. అయితే ఈ పిలవబడిన వారిప్పుడు దేవుని దగ్గర నిలబడే స్థితుల్లో లేరు. జాగ్రత్త.